నమస్కారం. మనకు తెలిసిన విశ్వం మొత్తం మారిపోతుంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఈ విశ్లేషణలో ఎక్సోప్లానెట్ ఆవిష్కరణలో మన విశ్వం గురించిన అవగాహనను ఎలా సమూలంగా మార్చేస్తున్నాయో చూడబోతున్నాం. అదొక పెద్ద రహస్యమనమాట. ఒక్కసారి ఊహించండి, మన గెలాక్సీలో ఉన్న అత్యంత సాధారణ గ్రహాలు మన దగ్గర ఒక భారీ సీక్రెట్ను దాచిపెడుతుంటే, నిజం చెప్పాలంటే ఇన్నాళ్లు కేవలం మన సౌరకుటుంబం ఆధారంగా చేసుకున్న ఊహలు పూర్తిగా తప్పని తేలితే? అవును, మన అంచనాలు తలకిందులుగాబోతున్నాయి. అసలు మన పాలపుంత గెలాక్సీ సైజ్ ఎలాంటిదో మనం ముందుగా అర్థం చేసుకోవాలి. మన గెలాక్సీలో ఉన్న ప్రతి నక్షత్రానికి కనీసం ఒక గ్రహం చొప్పున ఉంటుంది. ఇది ఒక అంచనా మాత్రమే, కాని ఒక్కసారి ఆ స్కేల్ గురించి ఆలోచించండి. కోట్ల కొద్దీ నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే ఇంకెన్ని కోట్ల గ్రహాలో కదా! ఇది మన ప్రస్తుత ఖగోళశాస్త్రానికి ఒక బేస్లైన్ అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు గెలాక్సీలో అత్యంత సాధారణంగా ఉండే రెండు రకాల గ్రహాల గురించి మాట్లాడుకుందాం. అవే సూపర్ ఎర్త్స్ మరియు సబ్ నెప్ట్యూన్స్. ఈ సూపర్ ఎర్త్స్ అంటే మన భూమి కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ బరువుండే రాతిగ్రహాలు. ఇకపోతే ఈ సబ్ నెప్ట్యూన్స్ అంటే వాయువులతో నిండి ఉండి మన నెప్ట్యూన్ గ్రహానికి కాస్త చిన్న వర్షన్స్ లాగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రెండు రకాల గ్రహాలు మన సౌరకుటుంబంలో అసలు లేనేలేవు. అవును, ఒక్కటి కూడా లేదు. ఇదే మన పాత ఖగోళశాస్త్ర ఊహల్లో ఉన్న ఒక పెద్ద లోపాన్ని బయటపెడుతోంది. దశాబ్దాలుగా సైన్స్ అంతా మన సూర్యుడులాంటి నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల ఆధారంగానే సిద్ధాంతాలను అల్లేసింది. కాని వాస్తవమేంటంటే, మన గెలాక్సీలో సూర్యుడులాంటి నక్షత్రాలు కేవలం ఒక చిన్న మైనారిటీ మాత్రమే. అత్యధిక సంఖ్యలో ఉన్నవి మిడ్ టు లేట్ ఎమ్ డ్వార్ఫ్స్ అని పిలిచే నక్షత్రాలు. ఇవే మన గెలాక్సీలో మెజారిటీ. అయితే ఇన్ని ఎమ్ డ్వార్ఫ్ నక్షత్రాలు ఉన్నా ఇన్నాళ్లు వాటిని ఎందుకు పట్టించుకోలేదు అని మీకు డౌట్ రావచ్చు. రీజన్ చాలా సింపుల్ అండి. మన సూర్యుడి పరిమాణంతో పోలిస్తే ఇవి కేవలం 8 నుండి 40% మాత్రమే ఉంటాయి. అంటే సైజులో చాలా చిన్నవి, పైగా చాలా మసకగా ఉంటాయి. ఆ కారణంగా వీటిని టెలిస్కోప్ల ద్వారా అబ్జర్వ్ చేయడం చాలా కష్టమైపోయింది. దీంతో పాటు మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయమేంటంటే, ఈ ఎక్సోప్లానెట్ సైన్స్ అనేది చాలా కొత్త ఫీల్డ్. మొదటి ఎక్సోప్లానెట్ను కనుగొనే కేవలం 30 ఏళ్లు మాత్రమే అవుతోంది. ఖగోళశాస్త్ర చరిత్రలో ఇది జస్ట్ ఒక కనురెప్పపాటు కాలంలాంటిది. ఈ చిన్న టైం గ్యాప్లోనే మనం ఒకే ఒక సౌరవ్యవస్థ గురించి తెలిసిన స్థాయి నుండి వేలాది వ్యవస్థలను గుర్తించే స్థాయికి ఎదిగాం. దాట్స్ అమేజింగ్ కదా! మరి ఇంత మసకగా ఉండే ఆ ఎమ్డ్వార్ఫ్ నక్షత్రాలను స్టడీ చేయడానికి మెక్మాస్టర్ యూనివర్సిటీ పరిశోధకులకు ఏది హెల్ప్ చేసింది? అక్కడే రంగంలోకి దిగింది నాసా వారి TESS, అంటే ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్. ఇది అంతరిక్షంలో దాగి ఉన్న సీక్రెట్స్ని బయటపెట్టే ఒక అల్టిమేట్ డిటెక్టివ్ టూల్ లాగా మారిపోయింది. ఈ టెస్ట్ పనిచేసే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ప్రతి 28 రోజులకు ఆకాశంలోని ఒక కొత్త భాగాన్ని స్కాన్ చేస్తుంది. ఆ విధంగా మొత్తం ఆకాశాన్ని ఏకధాటిగా 26 నెలలపాటు సర్వే చేసింది. ఈ సిస్టమాటిక్ అప్రోచ్ వల్లే పరిశోధకులకు మునుపెన్నడూ లేనంత భారీ స్థాయిలో నక్షత్రాల మరియు గ్రహాల డేటా దొరికింది. ఈ పర్ఫెక్ట్ డేటాతోనే మెక్మాస్టర్ యూనివర్సిటీకి చెందిన రయాన్ క్లౌటియర్ మరియు PhD స్టూడెంట్ ఎరిక్ గిల్లిస్ బృందం ఆస్ట్రోనామికల్ జర్నల్లో ఒక మైండ్ బ్లోయింగ్ విషయాన్ని పబ్లిష్ చేశారు. వాళ్లు కనుక్కున్న ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉత్సుకత కలుగుతోంది కదూ! ఆ డేటా మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. టెస్ట్ డేటా ప్రకారం ఈ అత్యంత సాధారణమైన ఎమ్ డ్వార్ఫ్ నక్షత్రాల చుట్టూ చాలా సూపర్ ఎర్త్స్ ఉన్నాయి, కానీ సబ్ నెప్ట్యూన్స్ మాత్రం దాదాపుగా కనిపించలేదు. మన సూర్యుడిలాంటి నక్షత్రాల దగ్గర ఎంతో కామన్గా కనిపించే ఈ వాయుగ్రహాలు గెలాక్సీలో అత్యధికంగా ఉండే ఆ చిన్న నక్షత్రాల దగ్గర మాత్రం మాయమైపోయాయి. దే ఆర్ జస్ట్ గాన్. దీని గురించి ఎరిక్ గిల్లిస్ చెప్పిన మాటలు ఈ అన్వేషణ ఇంపార్టెన్స్ను ఎగ్జాక్ట్గా చెప్తాయి. ఆయన ఏమన్నారంటే, మేము కేవలం ఉన్న చిత్రాన్ని మెరుగుపరచలేదు, దాన్ని పూర్తిగా మార్చేశాము. ఈ నక్షత్రాల చుట్టూ సబ్ నెప్ట్యూన్స్ అదృశ్యమయ్యాయి. అంటే ఇక్కడ గ్రహాలను రూపొందించే విధానాలే వేరుగా ఉన్నాయి. ఈ డేటా ఆస్ట్రానమీలో ఎంత పెద్ద పారాడైమ్ షిఫ్ట్ అనేది ఈ మాటలను బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ సబ్ నెప్ట్యూన్ గ్రహాలు ఎందుకు కనిపించటం లేదు అన్నది తెలుసుకోవాలంటే మనం ముందుగా ఫోటో ఎవాపరేషన్ అనే ప్రాసెస్ గురించి మాట్లాడుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే నక్షత్రం నుండి వచ్చే తీవ్రమైన కాంతి ఒక గ్రహం యొక్క వాతావరణాన్ని క్రమంగా లాగేసుకుని లేదా ఆవిరి చేసే ప్రక్రియను
ఫోటో ఎవాపొరేషన్ అంటారు. ఇక్కడే మిస్టరీ మరింత థ్రిల్లింగ్గా మారుతుంది. ఈ మిడ్ టు లేట్ ఎమ్ డ్వార్ఫ్ నక్షత్రాలు చాలా యాక్టివ్గా ఉంటాయి. అంటే అవి గ్రహాల వాతావరణాన్ని చాలా ఈజీగా ఆవిరి చేయగలవు. కానీ లెక్కలు చూస్తే కేవలం ఈ ఫోటో ఎవాపరేషన్ వల్ల మాత్రమే ఇన్ని సబ్నెప్ట్యూన్స్ పూర్తిగా కనుమరుగైపోవడం సాధ్యం కాదని తేలింది. సో మరేదో జరుగుతోందక్కడ. మరి దానికి అసలు కారణమేమై ఉంటుంది? బహుశా ఈ నక్షత్రాల వద్ద గ్రహాలు ఏర్పడే విధానమే పూర్తిగా భిన్నంగా ఉండి ఉండొచ్చు అని ఒక కొత్త సిద్ధాంతం తెరపైకి వచ్చింది. వాయువులతో నిండిన సబ్ నెప్ట్యూన్స్ ఏర్పడటం కంటే కూడా నీరు సమృద్ధిగా ఉండే వాటర్ రిచ్ వరల్డ్స్ ఏర్పడటానికి ఈ ఎమ్ డ్వార్ఫ్ నక్షత్రాలు అనుకూలంగా ఉండొచ్చు అని పరిశోధకులు చెప్తున్నారు. ఇది మన గ్యాలక్సీలోని అత్యంత సాధారణ నక్షత్రాలకు సంబంధించిన పాత రూల్స్ అన్నింటినీ తిరిగి రాసేస్తోంది. ఇదే విషయమై ప్రొఫెసర్ రేయాన్ క్లౌటియర్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఒకప్పుడు మన సౌర వ్యవస్థ మాత్రమే మనకు తెలిసిన ఏకైక ఉదాహరణ. కానీ టెస్ లాంటి మిషన్ల వల్ల ఇప్పుడు వేలాది వ్యవస్థలను మనం సరిపోల్చగలుగుతున్నాం. మన అంచనాలను మార్చే కొత్త ప్యాటర్న్స్ కనుగొనగలుగుతున్నాం. ఇది వింటుంటేనే ఈ అనంత విశ్వం గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంత ఉందో అని ఒక రకమైన ఆశ్చర్యం కలుగుతుంది కదా. చివరగా ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచించండి. మన గెలాక్సీలో అత్యంత సాధారణంగా ఉండే నక్షత్రాలు ఇలా పూర్తిగా భిన్నమైన గ్రహాలను సృష్టిస్తుంటే విశ్వంలో ప్రాణుల పుట్టుక లేదా ఆరిజిన్స్ ఆఫ్ లైఫ్ అన్వేషణకు దీని అర్థమేమిటి? ఏలియన్ లైఫ్ కోసం మనం ఎక్కడ వెతకాలి, ఎలా వెతకాలి అనేదానికి ఈ డిస్కవరీ ఒక కొత్త దారి చూపిస్తుంది. తప్పకుండా ఈ మిస్సింగ్ పజిల్ ముక్క విశ్వం పట్ల మనకున్న అవగాహనను ఊహించని స్థాయికి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.